ఒక్క డిఎస్సీ అయినా నిర్వహించలేని వారికి మెగా డిఎస్సీని నిందించే హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు 2025 మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు హితవు పలికారు. మెగా డిఎస్సీ 2025పై అసత్య ఆరోపణలు సహించమని తెలియజేస్తూ నెల్లూరులో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ప్లకార్డులు చేతపట్టి మా కష్టం, మా మెరిట్, మా ఉద్యోగం, మా హక్కు, యువ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవంతో ఆటలాడకండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం షేక్ బషీర్ అహ్మద్, సుజన, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఎంతో కష్టపడి మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించామని తెలిపారు. అయితే కొందరు ఉద్యోగాలు డబ్బులు పెట్టి కొన్నారు అనడం నిజంగా బాధాకరమన్నారు. అవన్నీ అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు. ఆపండి అసత్య ఆరోపణలను, ఆపండి అసత్య మా మెరిట్ని అవమానించకండి. సిగ్గు ఆధారాలను ఆరోపణ చేయడం, ఆరోపణ చేయడం. నా పేరు షేక్ బషీర్ అహ్మద్. నేను మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. మేము రేత్రింబవళ్ళు కష్టపడి చదివి కుటుంబాలకు నెలగా దూరంగా ఉండి రేయనక పగలనక అహర్నిశలు శ్రమించి పోటీ పరీక్ష రాసి అందులో మెరిట్ సాధించి ఉద్యోగం సాధించాం సార్. అయితే మేము ఇంత కష్టపడి ఉద్యోగం సాధించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అది కూడా డిఎస్సిపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా బాధ వస్తుంది సార్. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా మేము ఇండిపెండెంట్గా మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించడం వాళ్ళమే సార్. మా మీద వస్తున్నటువంటి ఈ యొక్క అసత్య ఆరోపణలు చూస్తే చాలా బాధేసింది. మేమందరం కూడా మన మీద వస్తున్నటువంటి ఈ అసత్య ఆరోపణలు మనం ఖండించకపోతే ప్రజల్లో మనం చులకనవుతామని చెప్పనేసి ఈరోజు మేమంతా కూడా ఈ విఆర్సీ సెంటర్లో గ్యాదర్ చేసి ఈ యొక్క ఆత్మ గౌరవ ర్యాలీని మేము చేస్తున్నాం సార్. మాకు నిజంగా చెప్తున్నాం, మేము వాళ్ళకి ఒకటే సవాల్ ఇస్తున్నాం సార్. మీకు ఏదైనా సరే ప్రూఫ్ అనేది కానీ ఉంటే చేశారండి, చూపించండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి మేము కష్టపడి సాధించినటువంటి ఉద్యోగాన్ని ప్రజల్లో చులకన చేయొద్దని చెప్పనేసి నేను విన్నవించుకుంటున్నాను సార్. పేరు సుజనా సార్. నేను 2025 డిఎస్సిలో సోషల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడు ఓజుల్లో చేస్తున్నాము. అయితే మేము కొన్ని సంవత్సరాలుగా అంటే మా పిల్లల్ని, మా భర్తల్ని, మా అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, అయితే మా నాన్న కూడా సిక్ అయ్యాడు, యాక్సిడెంట్ అయింది. అయినా కానీ హాస్పిటల్లో ఉండి కూడా ఆ తర్వాత మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి మేము ఉద్యోగం సాధించాం సార్. అయితే ఈరోజు మమ్మల్ని అంటున్నారు, అసత్య ఆరోపణలు విని ఏం చెప్తున్నారంటే మీరు డబ్బులు ఇచ్చి కొన్నారంట కదా అని మాట్లాడుతున్నారు. అంటే సమాజంలో అంటే రోడ్లో వెళ్ళి తలెత్తుకొని నడవడానికి కూడా మాకు చాలా సిగ్గుగా, సంకోచంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ మాటలు విని మమ్మల్ని అడుగుతుంటే ముఖ్యంగా విలేజ్లో జాబ్ చేసే మాకైతే చాలా కష్టంగా ఉంది. మేమెంత కష్టపడి ఈ ఉద్యోగం సాధిస్తే మమ్మల్ని ఇలాగ చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది నిజం కాదని మేము ఒకే గళంగా ఇంతమంది కలిసి ఒకే స్వరంగా వినిపించాలని విఆర్సీ గ్రౌండ్లో గ్యాదర్ అయ్యాం సార్. దీన్ని మీరందరూ మాకు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నిలబడతారని నమ్ముతూ ముగిస్తున్నాం సార్. 2025 డిఎస్సి ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల తరబడి అహర్నిశలు కష్టపడి తమ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని వదిలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో శిక్షణ పొందడానికి, ట్రైనింగ్లు పొందడానికి కష్టపడి ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నది 6-7 సంవత్సరాలుగా డిఎస్సి లేక 2025లో డిఎస్సి వేసి నిజాయితీగా కష్టపడి ఉద్యోగాలు పొందితే అసత్య ఆరోపణలతో ఈ వాస్తవాలని కప్పిపుచ్చి అబద్ధాలని ప్రచారం చేయాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం, సిగ్గుచేటు. నెల్లూరు జిల్లా అనేక ఉద్యమాలకు పెట్టింది పేరు. ఏదైనా అవకతవకలు జరిగితే ఈనాడు సమాజంలో ముందు క్యూ లైన్లో ఎవరైనా ముందుకు పోతే పోనీ పరిస్థితుల్లోంచి ఉద్యోగాలు, తమ నోటికాడ ఉండబడే ఉద్యోగాలు, ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగాల్ని పోగొట్టుకునేదానికి సిద్ధంగా లేరు. మా నెల్లూరు జిల్లాలో ఇది తప్పుడు ప్రచారాల కోసంగా మనం ముందుకు వచ్చి ధర్నాలు చేయాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం, సిగ్గుచేటు అని చెప్పనని
తెలియజేస్తున్నారు. శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విశిష్ట సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకలలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, నెల్లూరు జిల్లా కలెక్టరేట్.